పాపమే. ధనాపేక్షతోనే యేసుప్రభు వారిని అప్పగిస్తాడు. ఇస్కరియోతు యూద. ధనాపేక్ష ఒక పాపము, కోపము ఒక పాపము, అహంకారము, కోపము, ద్వేషాలు అన్నీ కూడా అపవాది నుంచి వచ్చేవే. అపవాది సంబంధులు అయినటువంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అపవాది రక్షింపబడిన వారిని కూడా బంధిస్తాడు. కానీ వాళ్ళు గ్రహించుకోవాలంటే వాక్యాన్ని వినాలి, చదవాలి, దేవుని పాద సన్నిధిలో గడపాలి. అప్పుడే మన తప్పులు మనం తెలుసుకునేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తాడు. లేదంటే మనలో ఉన్నటువంటి దురాత్మ ఏం చేస్తుంది? నువ్వు చాలా నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నీవేం తప్పు చేయట్లేదు, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి అని మనల్ని మభ్యపెట్టి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. అందుకని మనం పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. నన్ను నడిపించు ప్రభువా, నాలో ఉన్న దేవా, నన్ను నడిపిస్తున్న దేవా, నన్ను బలపరచు, నన్ను ప్రజ్వలింపజేసి నన్ను